హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ మరి ఊహించని మలుపు తిరగబోతుందా? సూర్యకి తర్వాత నిత్యకి పెళ్ళి కార్డుల దాకా వచ్చిందా? మరి సింహాద్రి మరి చేసిన కుట్రని జాను ఎలా తిప్పికొడుతుంది? పెళ్లి శుభలేఖల్ని చించి అవతల పారేస్తుందా? సూర్య నిత్యల పెళ్ళి జాను ఎలా ఆపబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ. సూపర్ ట్విస్ట్, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జాను ఆలోచనలో పడుతుంది. ఒకవైపు సూర్య బెంగళూరు వెళ్తానని చెప్తాడు, మరొక పక్క కిన్నెరకి సర్జరీ ఉంది. అసలు దేశంలో ప్రపంచంలో ఇలాంటి కష్టాలు ఏ ఇంటికి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఒకవైపు పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా లోపలే కుంగిపోతూ ఉంటుంది జాను. అలాగే కిన్నెరకి సర్జరీకి అన్ని దారులు మూసుకుపోతాయి. మరి ఎక్కడా కూడా రూపాయి అనేది ఆసరా కనిపించకుండా ఉంటుంది. మరి డబ్బు లేకపోతే చేతులారా చెల్లెల జీవితం మరి అలా ముగిసిపోతే ఎంత ఆవేదన. కళ్ళ ముందే తండ్రి పోగొట్టుకుంది. మరి చిన్న చెల్లెల జీవితం ఆ సర్జరీ లేకపోతే కళ్ళ ముందు చక్కగా ఆడుకుంటున్న ఆ పిల్లని ప్రాణాలతో లేకుండా చూడగలదా? అందుకని గుండెల్లో బాధ విపరీతంగా పొంగుతూ ఉంటుంది. కానీ ఈ సమస్యకి ఎలా పరిష్కరించాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంటుంది మరి జాను. ఇంకా అలా గోరి చుట్టుపై రోకటి పోట్లాగా ఎంతో స్నేహంగా ఎంతో అండదండలుగా ఉండే సూర్య కూడా మరి బెంగళూరు వెళ్తానని చెప్పటం దానికి ఆ మాటకి ఇంకా కుంగిపోతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి చెల్లెలకి సర్జరీ చేపించి హైఫైగా సిటీకి వెళ్ళి బ్రతకాలని ఒక మంచి ఒక ఆలోచన తెచ్చుకుని ఫిక్స్ అయిపోతుంది మరి నందు. దానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు నేను సిటీకి వెళ్తానంటే అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఎలాగూ డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బుని కొంతవరకు చెల్లెలు సర్జరీకి ఉపయోగించుకుని మిగతా డబ్బుని బిజినెస్కి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇల్లు అమ్మేస్తే అప్పుడు వచ్చే డబ్బుతో ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఐడియాకి వెళ్తుంది నందు. అది ఐడియా రాగానే ఇంకేం చేస్తుందంటే ఆ ఊర్లో ఇల్లులు స్థలాలు అమ్మే బ్రోకర్కి కాల్ చేస్తుంది. ఇంకా బ్రోకరు ఏంటమ్మా చెప్పండి అనగానే, నమస్తే అండి, నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని అలకనంద మాట్లాడుతున్నాను, చెప్పమ్మా అని చెప్పేసి అంటాడు. మీరు ప్రసాద్ గారేనా? అవునమ్మా, నా పేరు ప్రసాదే, నేను ఇల్లు స్థలాలు అమ్మడం కొనటం బ్యాంక్ లోను అన్నీ చేస్తాను అని చెప్పి అనగానే, ఒకసారి మీరు మా ఇంటికి వస్తే మీకు కొన్ని వివరాలు మాట్లాడాలి. దేనికోసమమ్మా? అదేనండి, ఇల్లు అమ్మడం కోసం అని చెప్పి. సరేనమ్మా, నేను 10 గంటలకల్లా వస్తాను, ఇంట్లో డాక్యుమెంట్లతో రెడీగా ఉండండి అమ్మా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి నందు ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో గొడవగా ఉంటుంది. మరి సూర్య ఎలాగైనా సరే ఈ చదరంగం నుంచి తప్పించుకోవాలి. అమ్మ, మామయ్య, నిత్య, ఆ తర్వాత కళ్యాణ్, వీళ్ళందరూ ఆలోచన ఒకేలాగా ఉంది. ముఖ్యంగా మామయ్య వాళ్ళ కుటుంబం చాలా అసహ్యకరంగా ఉంది. వాళ్ళతో అమ్మకి తెలియక మరి మామయ్యని పూర్తిగా నమ్ముతుంది. మామయ్య ప్లాన్లు, చచ్చుపుచ్చు తెలివితేటలు అమ్మకి తెలియటం లేదు. నన్నే తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మని నేను పూర్తిగా మార్చడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి నేనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే కొన్నాళ్ళు అమ్మకైనా తెలుస్తుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాడు సూర్య. అలా ఫిక్స్ అవడంతోనే వెంటనే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి, అమ్మ నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేంట్రా సూర్య, బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి? ఈ అమ్మను వదిలి వెళ్ళిపోతావా? నేను ఎలా బ్రతుకుతానురా? ఉన్న ఒక్కగానొక కొడుకువి, అయినా నీకు పెళ్లి చేస్తాను అంటే బెంగళూరు వెళ్ళిపోవడం ఏంట్రా? ఎవరితో పెళ్లి చేస్తావమ్మా? ఎవరితో అంటావేంట్రా? నిత్యతో నీ పెళ్ళి ఫిక్స్ చేశాను కదా అనగానే, నిత్యతో పెళ్ళి నువ్వు ఫిక్స్ చేసావు, కానీ నేను జానుతో ఫిక్స్ చేసుకున్నానమ్మా. ఎటొచ్చి నీకు జానునే కోడలు అని చెప్పేసి అంటాడు. జాను కోడలేంట్రా? జాను నాకెలా కోడలవుతుంది? అవును బావా,
జాను ఎలా కోడలవుతుంది? అయినా నీకు అసలు బుద్ధి బుర్ర లేదా బావా? ఆ ఇంట్లో వాళ్ళు అందరూ వాళ్ళకి అసలు ఏమీ లేదు. అలాంటి వాళ్ళని మనం వాడుకుని వదిలేయాలి తప్ప వాళ్ళ ఇంటికి కోడలుగా తీసుకొస్తారా? అనంగానే చెంప చెల్లుమనిపిస్తాడు మరి సూర్య. కళ్యాణ్ చెంప పగిలిపోయేసరికి నిత్య నోరు ఇలా వదిలేసి చూస్తూ ఉంటుంది. అమ్మో, బావ ఇప్పుడే నా తమ్ముడిని కొట్టాడు, రేపు నన్ను కొడతాడు, తర్వాత మా నాన్నను కూడా కొడతాడు. వీడు మామూలుడు కాదు. వీడు ఆ జానుని అంతగా ప్రేమించి దాంతో పబ్లిక్గా రోడ్డు మీద మాట్లాడుతున్నప్పుడే చూశాను. చూసినప్పుడు ఇంకా సూర్య ఆఖరిగా చెప్పకపోతే ఇంకా ఆశలు పెట్టుకుంటారు, నన్ను టార్గెట్ చేస్తారు. అందుకే అమ్మతో, అమ్మ నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా నేను మాత్రం నిత్యని పెళ్లి చేసుకోను, కాబట్టి నేను ఇక్కడ ఉండను అనగానే, ఇంకా ఎక్కువగా నా మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే నువ్వు మనసు మార్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా ఫాస్ట్గా వచ్చి బయటకు వచ్చేస్తాడు. ఇంకా సింహాద్రి బాగా రగిలిపోతాడు. నా కొడుకుని కొట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోను అంటే నా కళ్ళ ముందే జాను ఈ ఇంటికి కోడలవుతుందని చెప్తే నేనేమో అల్లుడికి కాళ్ళు కడికి కన్యాదానం చేద్దామని నేను చూస్తూ ఉంటే అల్లుడు వేరే అమ్మాయిని తీసుకొద్దామని చూస్తున్నాడు. కాబట్టి అల్లుడికి భయం అంటే ఏంటో చూపించాలి. చాలా చక్కగా నమ్మకంగా చెప్పామంటే వినరు, కాబట్టి భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలి. నేను అదే పని చేస్తాను. చెల్లెమ్మ నువ్వేం బాధపడకు, అల్లుడిని మనం ఒక దారిలో వచ్చి గెలుస్తాము అని చెప్పి అనుకున్నాము, కానీ అల్లుడి దారి వేరే దారి వెళ్తుంది. కాబట్టి అల్లుడి దారిలోకి వెళ్ళే నేను దారికి తీసుకొస్తానుగా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి ఇంకా సూర్య వెనకాల వెళ్తాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే నిత్య చాలా డల్గా కూర్చుని చూస్తూ ఉంటుంది. ఏంటి నిత్య, నువ్వు సూర్య కోసం ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అంటుంది. లేదత్తా, నేను బావ కోసం ఆలోచించట్లేదు. నాకు డాడీ మీద అపారమైన నమ్మకం ఉంది, ఎలాగైనా బావని వెనక్కి తీసుకొస్తాడు అని. కానీ వెనక్కి వచ్చిన బావ నన్ను తిరిగి పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటుంది. నువ్వు సూర్యతో కఠినంగా కాలర్ పట్టుకుని అలా నిలదీసి అడిగితే వాడు హర్ట్ అవుతాడు కదే. వాడు ఫస్ట్ నుంచి చాలా ఇండివిజువాలిటీ ఉన్నవాడు. వాడికి నేనంటే ఇష్టం, నా మీద గౌరవం ప్రేమతోనే నీకు రింగి తొడిగాడు. ఫస్ట్ నుంచి ఆ జానునే ఇష్టపడ్డాడు. వాడిని మాయ చేసి మభ్యపెట్టి నేను నీకిచ్చి పెళ్లి చేద్దామని చాలా పక్కా ప్లాన్తో వచ్చాను. నువ్వు కొంతకాలం సైలెంట్గా ఉండవే నిత్య. ప్రేమగా వాడిని గెలవాలి కానీ అజమాయిషి అధికారం చేస్తాను అంటే అగ్నిపర్వతంలా మారిపోతాడు. వాడు పేరు సూర్య. సూర్యుడిలాగానే బగబగ మండిస్తావా అని చెప్పి అంటుంది. అదేంటత్త అలా మాట్లాడుతావు? నేనేదైనా బావ దయాదాక్షిణ్యాల మీద పెళ్లి చేసుకోవాలనుకున్నానా? నువ్వు ఇష్టపడ్డావు, బావని నేను ఇష్టపడ్డాను. అంతేగాని పక్కన జానుతో రోడ్డు మీద అలా మాట్లాడుతూ ఉండి హగ్ చేసుకుని ఉంటే చూసి కూడా ఇలా తట్టుకుని ఉంటానత్త అని చెప్పేసి అంటుంది. చూడు నిత్య, నీకు సూర్య అంటే ఇష్టం, కానీ సూర్యకి జాను అంటే ఇష్టం. మరి ఆ ఇష్టాన్ని మనం నెమ్మదిగా మన ప్లాన్లతోనో లేకపోతే వేరే చేతల ద్వారానో సాధించాలి తప్ప ముఖం మీదే నిన్ను విడదీస్తాను అంటే ఎవరైనా ఊరుకుంటారా? అది తెలుసుకో. ఈ అత్త ఎందుకు చెప్తుందో విను అని చెప్పేసి అంటుంది. సరే అత్త, నువ్వు చెప్పావని నేను కూడా తగ్గే ఉంటాను, కానీ బావ ప్రవర్తన రోజు రోజుకి చేయి జారిపోతుంటే మాత్రం తట్టుకోలేను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి ఇల్లు అమ్ముకునే బ్రోకరు ప్రసాద్ ఇంటికి వస్తాడు. రావడంతోనే ఇంకా హడావిడి పడిపోతూ ఉంటుంది నందు. వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ పత్రాలు తీసుకురా, ఇల్లు అమ్మేద్దాం అనగానే ఒక్కసారిగా స్వరాజ్యం ఉలికి పడుతుంది. శారద ఉలికి పడుతుంది. ఇదేంటి ఇల్లు అమ్మేస్తానంటుందేంటి అని చెప్పి. ఇంకా అక్కడికి మురళి, గౌతమి, తర్వాత జాను కూడా వస్తారు. ఏంటక్క, ఏంటి ఇతనెవరు అనగానే, ప్రసాద్ గారని ఇల్లులు కొనే అతను అని చెప్పి అనగానే, ఏంటక్క ఏమీ చెప్పకుండా ఇల్లు అమ్ముతానంటున్నావేంటి? ఇల్లు నాన్నగారి కళ, నాన్న సొంతంగా కట్టుకున్న ఈ ఇంటిని, నాన్న జ్ఞాపకాన్ని అమ్మేస్తావా? మరి అమ్మకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది జాను? నువ్వు నిజమే
ఆపరేషన్ ఖర్చులకి డబ్బు తెస్తావా? ఎలా తెస్తావు? చెల్లి ప్రాణాలు ఎలా కాపాడుతావు? మరి ఇంకా మనం మేనమేషాలు లెక్క పెడితే డబ్బు రాకపోతే కిన్నెర ప్రాణాలతో చెలగాట వాడినట్టే కదా అని చెప్పి అంటుంది. ఏంటమ్మా ఏంటమ్మా అక్క ఇలా మాట్లాడుతుంది? జాను, నువ్వింకా ఆలస్యం చేయకు. తోట విషయంలో కూడా ఆ సింహాద్రి అంకుల్తో గొడవ పడటం వలన గౌతమి కిడ్నాప్ అయింది. అలాగే తోటని ఇప్పుడు ఎటు కాకుండా అది కోర్టులోకి వెళ్ళిపోయింది. రేపు ఇల్లును కూడా కోర్టులోకి వెళ్ళిపోతే మన చేతిలో రూపాయి కూడా ఉండదు. అప్పుడు మన కాళ్ళ వేళ్ళ పడ్డా మన ఇల్లు మనకు దొరకదు. అర్థమైందా అని చెప్పి అంటుంది. ఇంకా అక్క, నాకు ఇల్లు ఉండాలనే ఉంది, కానీ చెల్లి ప్రాణాలు కూడా ముఖ్యమే. నీ ఇష్టం అక్క అని చెప్పేసి అక్కడి నుంచి పక్కకు రాగానే ఇంకా ప్రసాద్ గారు, ఏ ప్రసాద్ గారు, ఇల్లు తాకట్టు పెడితే కుదరదా అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా, తాకట్టు పెట్టుకుంటే వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ అమ్మాలనుకున్నా మీరు అమ్మలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మీ ఇంటికి, మీకు కుటుంబానికి, ఆ సింహాద్రి కుటుంబానికి గొడవలు జరుగుతున్నాయని ఊరి మొత్తం తెలిసిపోయింది. కాబట్టి మీ ఇల్లులు కానీ మీ తోటలు కానీ ఎవరు కొనడానికి ముందుకు రారు. ఆయన నోటికి దడిసి. అలాంటప్పుడు మనం సీక్రెట్గా కొన్ని పనులు చేసుకోవాలి. కాబట్టి నేను మీకు మంచి గిరాకీ ఉన్న బేరాన్ని తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఇంటి పత్రాల కాపీలు నాకు ఇవ్వండి. మీరేమో హైదరాబాదు వెళ్ళండి మీ చెల్లెల ఆపరేషన్కి. అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది ఒక రోజులో అయ్యే పని కాదు. కనీసం 15-20 రోజులు పడుతుంది. ఈ లోపల నేను రహస్యంగా మీ ఇంటికి ఒక బేరాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి నమ్మకంగా చెప్తాడు ప్రసాద్. ఇంకా మాట విన్న తర్వాత కుటుంబం వాళ్ళంతా ఏమీ చేయలేక సరే అని ఒప్పుకునేసరికి మురళిని తీసుకుని మరి జిరాక్స్ కాపీ సెంటర్కి వెళ్తుంది నందు. ఇంకా అలా వెళ్ళడంతో అక్కడి నుంచి ఇంకా జిరాక్స్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ కూడా తీయించేస్తారు. తీయించి ప్రసాద్ గారికి ఇచ్చినప్పుడు ఇంకా ఆలోచిస్తాడు మురళి. అవును, జాను ఏమో ఇల్లు తాకట్టు పెట్టాలంటుంది, వడ్డీ కట్టాల్సి వస్తుంది కదా, ఇంకా పూర్తిగా అమ్మేస్తే ఆ వడ్డీ గొడవలు ఉండవు, అదే అమ్మడానికే చూద్దాం నందు అని చెప్పేసి అంటాడు. అవును బావా, అమ్మితేనే మనకు లాభం ఉంటుంది, ఇలా చేస్తే కష్టం కదా అని చెప్పేసి అనేసి ఇంకా అతన్ని పంపించేస్తుంటే అతను అంటాడు, నాకు మాత్రం ఎక్కువ కమిషన్ ఇవ్వాలి మీరు, ఇల్లు అమ్మి పెడతాను కాబట్టి అని చెప్పి అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా అసలు సిసలైన ప్లాన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఉన్నాడు కదా సింహాద్రి, మరి ఇటు సూర్యని కారులో కూర్చోబెట్టి బెంగళూరులో నేనే డ్రాప్ చేస్తానని చెప్పి పక్కా ప్లాన్తో పక్కన కూర్చోబెట్టుకుని కారులో తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా సగం దూరంకి వచ్చాక సూర్య అడుగుతాడు, ఏంటి మావయ్య, మనం వెళ్ళే దారి ఇది కాదు కదా, ఇటు తీసుకొస్తున్నావేంటి అని చెప్పి అనగానే, అల్లుడు నువ్వు కామ్గా కూర్చో అల్లుడు, నువ్వు అనుకున్న ప్లేస్కే తీసుకెళ్తా, కానీ మధ్యలో నీకు ఒక దృశ్యాన్ని చూపిస్తా, అది నువ్వెప్పుడు ఎక్కడ చూసుండవు అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి సూర్య, ఏంటి ఏంటి మావయ్య, మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది, నిజం చెప్పు మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే, అసలు సింహాద్రి ప్లాన్ ఏంటంటే, సింహాద్రి కారు స్టార్ట్ చేయకముందే ఒక కిరాయి రౌడీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ప్లాన్ అంతా వివరిస్తాడు. ప్లాన్ వివరించగానే అతను కూడా ఓకే చేస్తాడు. అదేంటంటే, సగం దూరంకి వెళ్ళాక దిగు సూర్య కారులో నుంచి అని చెప్పి సూర్యని దిప్పుతాడు. సూర్య కూడా దిగి, ఏంటి మావయ్య చెప్పు అనగానే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అయ్యో నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అప్పుడు ఆ రౌడీకి ఫోన్ చేస్తాడు. చేసి స్పీకర్ ఆన్ చేసి, హలో ఎక్కడున్నావురా నువ్వు అని చెప్పి అడగంగానే, నమస్తే సార్, నేను అని చెప్పి అని, నేనిప్పుడు అదిగో ఆ శంకర్ నారాయణ పెద్ద కూతురు పెద్ద అల్లుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నాను, మీరు చెప్పినట్టుగా కారుతో గుద్దించమన్నారు కదా, అంతే ఆ పని మీదే ఉన్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్య. మావయ్య ఎవరు వాడు, అసలు ఏంటి నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అనగానే కరెక్ట్గా సూర్య తర్వాత మరి నందు నడుచుకుంటున్న దారిలోనే ఒక సైడ్కి వీళ్ళిద్దరు ఉంటారనమాట. అదిగో మురళి కనిపిస్తున్నాడా, అదిగో సారీ నందు కనిపిస్తుంది కదా, వెనకాల కారు కూడా వస్తుంది కదా, అది సూర్య, ఇప్పుడు జరిగేది అదే అని చెప్పి అనగానే ఇంకా సూర్య ఒక్కసారిగా, మావయ్య ఆప్ మావయ్య, వద్దని చెప్పు మావయ్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా వినిపించుకోకుండా వాడు సింహాద్రి పక్కపక్క నవ్వుతుంటే ఇంకా చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుని సూర్య పరుగులు తీసుకుంటూ రోడ్డు మీద, మురళి నందు పక్క తప్పుకోండి అని చెప్పేసి ఇద్దరిని
అని చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి మరి సూర్య వాళ్ళిద్దరిని కాపాడతాడు. పక్కకు లాగి పడేస్తాడు. కారు వెళ్ళిపోతుంది. అయితే ఏంటి సూర్య, ఎందుకంత ఫోర్స్గా వచ్చి మమ్మల్ని ఇలా లాగేశావు అని చెప్పేసి అడుగుతాడు మురళి. అయ్యో మురళి, వాడు బాగా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, మిమ్మల్ని ఆ కారు గుద్దేది అని చెప్పేసి లాగంగానే ఇంకా వెంటనే సూర్య ఆ, నందు, నాకు బాగా కాలు బెనికేసింది మురళి బాబా, నడవలేను అని చెప్పేసి అనగానే ఒక ఆటో మాట్లాడి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి మరి సూర్య ఇద్దరిని పంపిస్తాడు. ఇంకా పంపించిన తర్వాత అక్కడికి వచ్చి సింహాద్రి దగ్గరికి వస్తాడు. ఏంటి మావయ్య, ఇదంతా ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అనగానే పక్క 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 నవ్వుతూ ఉంటాడు. ఏంటి మావయ్య, నిజం చెప్పు, ఏం చేయాలని అనగానే ఏం చేయాలని ఇంకా అడుగుతావేంటి, ఏమి అర్థం కాలేదా నీకు, నా ప్లాన్ ఏంటో చూడు. ఆ శంకర్ నారాయణ కుటుంబం నేనంటే మరీ బొత్తిగా గౌరవం విలువ లేకుండా ఉన్నాయి. నాతోనే ఆ జాను ఛాలెంజ్లు విసురుతుంది. అలాంటి జానుని నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తెస్తానంటున్నావు అంటే నేను మరీ అంత పిచ్చోడ్లా కనిపిస్తున్నానా సూర్య? నీ మామయ్య అంటే ఈ 4 ఊరులకి గడగడ వణుకు. అలాంటిది నువ్వు నా కళ్ళ ముందే శపథం చేసి వెళ్తుంటే నేను ఊరుకుంటానా అనగానే, నీకేం కావాలి మావయ్య, ఏం కావాలంటావేంటి, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, ఆ జానుని కాదు అని చెప్పేసి అంటాడు. చేసుకోకపోతే చూస్తూ ఉండు, కుటుంబంలో ఒక్కొక్కరిని ఎలా లేపేస్తానో. ఫస్ట్ నీకు తెలుసో లేదో, నా స్నేహితుడు శంకర్ నారాయణని నేనే నా కారణంగానే చచ్చాడు. ఇప్పుడు వాళ్ళ కూతురు జాను నాకు పక్కలో బల్లెంలాగా తయారైంది. తోటని కోర్టుకేసింది. ఇప్పుడు నా కూతురి జీవితంలోకి రావాలని చూస్తుంది. నేనెందుకు ఊరుకుంటాను? వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తాను. అసలు వాళ్ళకి ఎవ్వరికి ఇంట్లో ప్రాణాలే లేకుండా చేస్తాను. నువ్వు గనక ఆ కుటుంబానికి దగ్గరైతే అదే మొత్తం సమాధి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటకి సూర్య ఒక్కసారిగా కళ్ళ ముందు చూసిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటాడు. నిర్దాక్షిణ్యంగా మురళిని నందుని చంపాలని చూసిన మామయ్య జానును కూడా ఏమైనా చేస్తాడు. అలాగే ఇంకా కుటుంబాన్ని అంతం చేస్తాడేమో అని చెప్పి ఏం మాట్లాడకుండా కారులో కూర్చుంటాడు. ఏం ఏం సూర్య, బెంగళూరు వెళ్తావా, ఇంటికి వస్తావా అనగానే ఇంకా ఇంటికి వస్తానని చెప్తాడు. ఇంకా ఇంటికి తీసుకుని బయలుదేరతాడు సింహాద్రి. ఇంకా ఇదిలా ఉండగా జాను, గౌతమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, నువ్వు బాధపడుతున్నావా ఇల్లు అమ్మేస్తారనని? అది కాదే గౌతమి, నా బాధ ఇల్లు అమ్ముతారని కాదు, ఇల్లు మనం ఉంచుకోవాలని కాదు. ఇది నాన్న జ్ఞాపకార్థం. నాన్న ఆత్మ ఇక్కడే ఉంటుంది, మనందరినీ చూస్తూ ఉంటాడు. అలాంటిది ఈ ఇల్లు ఉంటే నాన్నతో దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోతే నాన్న ఆత్మ క్షోభిస్తుంది కదా. మరి కిన్నెర సర్జరీ కూడా జరగాలి కదక్క, అది కూడా చూడాలి. నువ్వేమో నువ్వే చేపిస్తాను అంటున్నావు, ఎలా చేపిస్తావక్క? ఏదన్నా తెలిసిన దారి ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతుంది. ఏమీ లేదు గౌతమి, ఇప్పుడు నా చేతుల్లో ఎటువంటి పరిస్థితుల్లో 30 లక్షలు తీసుకొచ్చే సోర్స్ అయితే కనిపించటం లేదు అని చెప్పేసి అంటుంది. కదక్క, అందుకే ఇంక నందు అక్క చెప్పినట్టు ఇల్లు అమ్మితేనే మంచిదేమో అనుకుంటున్నానక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి మురళీను నందు ఇద్దరు వస్తారు. రావడంతోనే అమ్మా నందు, ఆయనకి ఇచ్చారా అనగానే, ఇచ్చానమ్మా, చూసి పెడతానన్నాడు. మనం ఇంకా సిటీకి ఆపరేషన్కి వెళ్ళడానికి ఆ ప్రయత్నాలు చేయాలి. జాను, డాక్టర్ గారికి ఫోన్ చేసి మనం సిటీకి వెళ్ళడానికి ఎలాంటి అవసరాలు అవసరం అవుతాయో అవన్నీ నువ్వు చూడు. మనకి ఎంతో కొంత డబ్బు అడ్వాన్స్గా ఇస్తా అన్నాడు కదా, ఆ డబ్బులతో మనం ఈ ప్రోగ్రామ్ అంతా మనం మార్చుకోవచ్చు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఎవ్వరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళి మురళిని థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్ బావా, నాకు సపోర్టివ్గా వచ్చినందుకు అని చెప్పేసి అంటుంది. ఇంకా మురళి, ఏంటో నందు ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇల్లు అమ్మేయటం అనేది ఒక సొల్యూషన్, కానీ అమ్మని వదిలేసి ఈ ఊరిని వదిలేసి వెళ్ళాలంటే అది జరిగే పనేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మురళి. ఇంకా ఇంతలో మరి సూర్య ఇంటికి రాగానే వెంటనే భువనేశ్వరి దగ్గరికి వచ్చి, ఏంటి సూర్య, నువ్వు ఊరెళ్ళిపోతానన్నావు, మళ్ళీ వెనక్కి వచ్చావు, నిత్యని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడుగుతుంది. అమ్మా,
నిత్యం చేసుకోనని చెప్పాను కదా అనంగానే, అల్లుడు నిజంగా చేసుకోవా అని చెప్పేసి అనంగానే, ఇంకా అన్నీ ఆలోచించి పెళ్లి శుభలేఖలు అచ్చువేయాలి అనుకుంటున్నాను. అది కావాలో లేకపోతే ఇంటిల్లపాది భూస్థాపితమయ్యేది కావాలో ఆలోచించుకోవాలడు. కరెక్ట్గా నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్టే శుభలేఖలు ప్రింట్ చేయించాలని చెప్తావని ఆశిస్తున్నాను అని చెప్పి వంటింట్లోకి వెళ్తాడు. ఇంకా వాటర్ తాగడానికి సింహాద్రి. ఇంకా సూర్య తను జానుతో ఐ లవ్ యూ అని చెప్పటం, నువ్వు లేకపోతే నేను లేను అనటం, మరి ఒకేసారి జాను కూడా సూర్య నువ్వు వెళ్ళొద్దు సూర్య బెంగళూరు అని చెప్పి తను కూడా ఐ లవ్ యూ చెప్పడం, ఈ విషయాలన్నీ కళ్ళ ముందు ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి. అసలు జాను లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది సూర్యకి. కానీ చెప్పింది కదా జాను, తన కుటుంబాని కోసం తన ప్రేమని త్యాగం చేస్తాను అంది. మరి నేను జానుని ఇష్టపడుతున్నాను. జాను ఫ్యామిలీ కోసం నా ప్రేమని నేను త్యాగం చేయలేనా? జాను కుటుంబం బాగుండాలి అంటే జానుకు నేను దూరంగా ఉండాలా అని చెప్పి అనుకుని పాపం మానసిక సంఘర్షణ పడుతూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి చెప్పంగానే శుభలేఖలు ప్రింట్ చేయాలని ఎంత ఉత్సాహపడిపోతాడో సింహాద్రి. చాలా థ్యాంక్స్ అల్లుడు. సూర్య లైఫ్లో మరి ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్మెయిల్కి లొంగిపోవాల్సి వస్తుంది. ఏమి చేసేది లేక మరి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా, ఏంటన్నయ్యా వాడికి ఏం చెప్పావు? నీ మాట ప్రకారం పెళ్ళికి ఒప్పుకున్నాడు, శుభలేఖలు వేయమని చెప్తున్నాడు అని చెప్పి అనగానే, అమ్మా ఇప్పుడైనా ఆ జాను వాళ్ళకి ఫస్ట్ శుభలేఖ తీసుకెళ్ళి ఇవ్వాలి. అప్పుడు ఈ పెళ్ళి జరుగుతుంది కాబట్టి ఆ జాను సూర్యని పూర్తిగా మర్చిపోతుంది అని చెప్పి అనగానే, నిత్య అని చెప్పి డాడీ ఆల్రెడీ శుభలేఖలు నేను కొట్టించేశాను ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. అయితే పద ముందు ఆ శంకర్ నారాయణ కుటుంబానికి మొదటి శుభలేఖ ఇద్దాం అని చెప్పేసి శుభలేఖలు పట్టుకుని మరి నిత్య తర్వాత సింహాద్రి ఇంకా అక్కడికి రావడం జరుగుతుంది. ఇంక ఇంట్లో అందరూ ఒకే చోట కూర్చోవటం చూసి ఒక్కసారిగా నిత్య కాలు మీద కాలేసుకుని సోఫాలో కూర్చుని ఇంకా చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ ఎవరు మీరు, ఇలా వచ్చారేంటి అని చెప్పి అనగానే, నేను సింహాద్రి కూతుర్ని అనగానే సింహాద్రి నమస్తే వదిన, నమస్తే శారదమ్మ అని చెప్పేసి అనగానే ఇంకా శారదకి అర్థమైపోతుంది ఇతను కూతురు అని చెప్పి. ఓహో పెళ్ళి చెప్పడానికి వచ్చారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదిగో సూర్యకి నాకు పెళ్ళి అని చెప్పి శుభలేఖ తీస్తుంది. జాను షాక్ అయిపోతుంది. ఏంటి సూర్య ఏం చెప్పాడు? సూర్య చెప్పిన దాని ప్రకారం బెంగళూరు వెళ్తానన్నాడు, కానీ శుభలేఖలు ప్రింట్ చేయించి తీసుకొచ్చారు, పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు కిన్నెరకు హాస్పిటల్కి సర్జరీ కోసం వెళ్ళాలి. ఇదంతా అసలు జరుగుతుందా? అసలు ఏమవుతుంది అని చెప్పేసి ఒక్కసారిగా మరి షాక్లో వెళ్ళిపోతుంది జాను. ఇంకా వెంటనే నందు, హాహా నీకు పెళ్ళా సూర్యతోనా అని చెప్పేసి అని శుభలేఖను తేరిపారా చూస్తూ ఉంటుంది. చూడండి మీ నాన్నగారు మీకు పెళ్ళి ఆ తోటలో చేస్తానని అప్పుడు బతుకున్నప్పుడు చెప్పేవారు, కానీ మీ కూతురికి పెళ్లి చేయలేకపోయారు కదా. నా కూతురికి ఆ తోటలోనే అంగరంగ వైభవంగా మరి అందరి సమక్షంలో పెళ్లి జరిపిస్తున్నాను నా మేనల్లుడు సూర్యతో. కాబట్టి మీ కుటుంబం అంతా వచ్చి మంచిగా ఆతిథ్యం తీసుకుని ఆనందంగా 2 అక్షింతలు వేసి అక్కడికి, ముఖ్యంగా జాను నువ్వు రావాలమ్మా, నువ్వు కళ్ళారా చూడాలి ఆ పెళ్ళిని అని చెప్పేసి అంటాడు. ఇంకా జాను రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి అర్థం కాకుండా ఉంటుంది. ఇంకా నిత్య జానుని చూసి, ఏంటి పెళ్ళి పెళ్ళి అని చెప్పి ఓ వెర్రవీగావు కదా జాను, మా బావని నువ్వు ప్రేమించావు కదా, కానీ ప్రేమ ఒక్కటే ఉంటే చాలదు, కుటుంబం కూడా ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. ఇప్పుడు మా బావ నా మెడలో తాళి కట్టబోతున్నాడు, వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక్కసారిగా జాను పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తానని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారం పెళ్ళి ఆపుతుందా, ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.